సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి రాతర మీదుగా తుగ్గలి చేరుకుంటారు సీఎం జగన్. గ్రామస్తులతో ముఖాముఖి ఉంటుంది. అనంతరం జొన్నగిరి, గుత్తి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర సాగనుంది. రాత్రికి సంజీవపురం శివారులో బస చేస్తారు సీఎం జగన్. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా అనంతపురం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? థ్యాంక్ యూ రఫీ. ప్రస్తుతం కర్నూలు జిల్లా పత్తికొండ శివారు ప్రాంతంలో జగన్ బస్ చేశారు. ఇక్కడ నుంచి కొద్దిసేపట్లోనే బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. బస్సు యాత్ర మొత్తం ప్రారంభమై ఇవాళకి 4వ రోజు. కర్నూలు జిల్లాలో మాత్రం 3వ రోజు కొనసాగుతోంది. తొలి రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇవాళ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాదయాత్ర జరుగుతోంది. తొలి రోజు 131 కిలోమీటర్లు బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ 108 కిలోమీటర్లు బస్సు యాత్ర కొనసాగుతోంది. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులో సభలు విజయవంతంగా నిర్వహించారు. ఇవాళ అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు ఇక్కడికి వచ్చారు. సీఎంకు ఘనస్వాగతం పలికి తమ జిల్లాలోకి తీసుకువెళ్లేందుకు ఇక్కడికి వచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రచారం వైసీపీ శ్రేణులకు బాగా ఉత్సాహం ఇచ్చిందని చెప్పవచ్చు. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు సభలకు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మరి అధికారం ఇస్తే ఏ విధంగా ఈ పథకాలను కొనసాగిస్తామని చెప్పేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. అట్లాగే వైసీపీ శ్రేణులు కూడా ఉత్తేజపరిచేందుకు ఆయన ప్రసంగం రెండు సభల్లోనూ కొనసాగించింది. మనం చూడొచ్చు, కొద్దిసేపట్లోనే ఇక్కడ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఆ బస్ మనకు కనిపిస్తున్న ఆ బస్సులోనే జగన్ యాత్ర ప్రారంభం చేపట్టబోతున్నారు. ఇక్కడ నుంచి రాతన మీదుగా తుగ్గలికి బస్సు యాత్ర వెళ్తుంది. తుగ్గల్లో ప్రజలతో ముఖాముఖి ఉంటుంది. ఆ తర్వాత జొన్నగిరి మీదుగా అనంతపురం జిల్లా గుత్తిలోకి బస్సు యాత్ర ప్రారంభిస్తుంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బస్సు యాత్ర ఎట్లా జరిగింది కర్నూలు జిల్లాలో? చాలా విజయవంతంగా జరిగింది బస్సు యాత్ర. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభంజనము ఈరోజు చాలా సూపర్ గా జరుగుతూ ఉంది. సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం అనేటువంటి కార్యక్రమం రూపొందించడం జరిగింది. పెద్ద ఉత్తేజం కూడా తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో డీబీటీ ద్వారా మహిళలకి నేరుగా అకౌంట్ లో 2,70,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరగా నిన్న ఎమ్మెనూరు మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇవ్వడం జరిగింది. మహిళలో నూతన ఉత్తేజం వచ్చేటట్ల మహిళలంతా ఈ రాష్ట్రానికి రాఖీ కట్టి వాళ్ళ ప్రపంచనాన్ని సృష్టించుకోవాలని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దాంతో లేడీస్ లో ఇంకా జోష్ పెరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో మరి కూడా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మా పత్తికొండ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు 30 కోట్లతో రోడ్డు వైండింగ్ జరుగుతా ఉంది. అదేవిధంగా 15 కోట్లతో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అన్ని రాజకీయ పార్టీలకి ఈరోజు కళ, ఎన్నో సంవత్సరాల కళ నెరవేరింది. ఈ రాష్ట్రంలో సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో వెళ్తా ఉన్నారు. అపవిత్ర కలయికతో బీజేపీ, టీడీపీ, జనసేన పోతా ఉంది. వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఎమ్మిగనూరు సభకు ప్రత్యేకంగా మహిళల సంఖ్య ఎక్కువగా హాజరు కనిపించింది. కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మహిళల సంక్షేమ పథకాలు అనేవి చాలా ఎక్కువ భాగంలో ఉన్నాయి. వాళ్ళకి ఆసరా అయితేనేమి, భరోసా అయితేనేమి, తర్వాత మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రత్యేకంగా మహిళల కోసమే ఎన్నో పథకాలు పెట్టే పరిస్థితి. ఈరోజు 70%, 80% మహిళలు జగన్ వైపు ఉన్నారని చెప్పడానికి నిదర్శనం నిన్న ఎమ్మెనూరు సభలో అని చెబుతున్నాం. మొత్తం మీద 3 రోజుల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగిందని చెప్పవచ్చు. నంద్యాల జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అట్లాగే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగింది. ప్రతి గ్రామంలోనూ జగన్ రాక కోసం, బస్సు యాత్ర రాక కోసం వైసీపీ శ్రేణులు ఎదురు చూసిన పరిస్థితి కనిపించింది. చాలా గ్రామాల్లో పూలు చల్లి మరి స్వాగతం పలికారు.
ఎర్రగుంట్ల ఆ నంద్యాల జిల్లాలో ఎర్రగుంట్లలో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలకు జగన్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల నుంచి కూడా ఆసక్తికరంగా ఆయన వినడం కనిపించింది. ఇప్పుడు కూడా తుగ్గల్లోనే ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజలు జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపట్లోనే అనంతపురం జిల్లాకు బస్సు యాత్ర చేరుకోబోతుంది. మొత్తం 5 కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 250 కిలోమీటర్ల బస్సు యాత్ర పూర్తవుతుంది. కొద్దిసేపట్లోనే అనంతపురం జిల్లాలో కూడా స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గుంతకల్లు వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మరికొంతమంది మాజీ మంత్రి వెంకటనారాయణ వంటి అనంతపురం జిల్లా ముఖ్య నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం శిబిరంలో కర్నూలు జిల్లాకు సంబంధించి పత్తికొంట నియోజకవర్గం ముఖ్య నేతలతో కూడా సీఎం జగన్ మాట్లాడారు. ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఎన్నికల్లో తిరిగి పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురవేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొద్దిసేపట్లోనే తుగ్గల్లో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు తిరిగి అధికారం చేపడితే ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని చెప్పేందుకే ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిన్న ఎమ్మిగనూరు బహిరంగ సభలో ఊహించని విధంగా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. వైసీపీ శ్రేణులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ప్రత్యేకించి ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు సభలను చూసిన తర్వాత జగన్లో మరింత ఉత్సాహం కనిపించింది. ఉత్సాహంగా ఆయన ప్రసంగించడం కూడా కనిపించింది. ఇంటికి వెళ్లి మరి కుటుంబ సభ్యులంతా చర్చించుకొని ఓటు వేయాలి, మీ కుటుంబానికి మంచి జరిగింటే ఓటు వేయండి అని పిలుపునిచ్చే విధంగా సీఎం జగన్ ప్రసంగం 2 మేమంతా సిద్ధం సభల్లో కనిపించింది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. రైట్, అది సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు సీఎం జగన్. గ్రామస్తులతో ముఖాముఖి ఉంటుంది. అనంతరం జొన్నగిరి, గుత్తి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర సాగనుంది. రాత్రికి సంజీవపురం శివార్లో బస చేస్తారు సీఎం జగన్.